వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పెహల్గాం ఉగ్రదాడితో ఉగ్రవాదంపై ఉగ్ర రూపం దాల్చిన భారత్ పాక్పై ప్రతీకార చర్యలతో విరుచుకుపడింది. అమాయక పౌరులను పట్టునబెట్టుకున్న ఉగ్రమూకలపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్కు గట్టిగా బదులు చెప్పింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ ఆపరేషన్ సింధూర్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు ఆపరేషన్ వివరాలను ఆయన అఖిలపక్షానికి తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని ఆయన తెలిపారు. భారత్ సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం పాక్ చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. 9 ఉగ్ర స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టిపెట్టినట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని, ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున ఈ ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమన్నారు. అయితే ఈ ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం మాకు లేదు, కానీ పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం వెనక్కి తగ్గేది లేదు. ఆపరేషన్ సింధూర్ ఆన్ డ్యూటీలో ఉంటుందని స్పష్టం చేశారు. ये जगह क्या है? సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ వివరాలు, ప్రభుత్వ ఉద్దేశాలను రక్షణ మంత్రి ప్రతిపక్ష నేతలకు వివరించారు. అయితే ఇది కొనసాగుతున్న ఆపరేషన్ గనుక సాంకేతిక అంశాలను ఆయన వెల్లడించలేకపోయారు. ప్రతిపక్షాలు అత్యంత పరిణితితో వ్యవహరించాయి, ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ అంశంలో రాజకీయాలకు తావులేదని రిజిజు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచి ప్రభుత్వానికి అండగా ఉంటున్నామన్నారు. దేశం కోసం కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు అని రాహుల్ పేర్కొన్నారు. ఇకపోతే భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన దాయాదికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, ఆదాంపూర్, బటిండా, ఛత్తీస్గఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది. ये जगह क्या है?
ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, అనుకున్నట్టుగానే పాకిస్తాన్ దాని కుటిల బుద్ధిని చాటుకుంది. ఏదైతే మిసైల్స్తో భారత్ పైన ఉన్న నగరాల్ని ధ్వంసం చేయడానికి యత్నించింది. అయితే అదే సమయంలో భారత్ దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. రష్యాకి సంబంధించిన ఏదైతే S-400 మనకు డిఫెన్స్ సిస్టమ్ ఉందో దాంతో ఆ మిసైల్స్ని కూల్చివేసి ఆ శకలాలను కూడా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఒక రకంగా భారత్ డిఫెన్స్ సిస్టమ్ పరంగా తీసుకున్న ఒక విజయంగా చెప్పుకోవాలి. ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వాడు 15 చోట్ల దాడులు జరిపితే ఒక్క చోట కూడా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రమాదం జరగకుండా వాటిని నిర్వీర్యం చేశారు అంటే చిన్న విషయం అయితే కాదు కదా. ఇప్పుడు ఒకవైపు వాళ్ళు మేమేం చేయటం లేదు, టెర్రరిస్టులు వాళ్ళెవరో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అని చెప్పుతూ ఒకవైపు మళ్ళీ బార్డర్లో కాల్పులు జరుపుతూ మన అమాయక ప్రజల మీద ఎంత పచ్చి అబద్ధాలు ఇవాళ ఆడి ప్రపంచ దేశాలని మిస్గైడ్ చేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఎవరు ఇప్పుడు నమ్మటం లేదు. మరి చైనా ఒకటి నమ్ముతుందేమో అని తెలియదు, కానీ ఎవరు నమ్మటం లేదు. అందరూ మనకే సపోర్ట్గా ఉన్నారు. ఇక్కడ నిజంగా మరి భారతదేశం యొక్క సైనిక అంటే సామర్థ్యము అన్ని విధాలుగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఇవాళ ఉందంటే మనం చూసాం 10 సంవత్సరాల కాలంగా ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేకించి ఎక్కువగా పట్టించుకోవటం లేదు, రక్షణ దళాలకు సంబంధించి పోస్టులు ఫిలప్ చేయటం లేదు, నామమాత్రం ఫిలప్ చేస్తున్నారు, ఏం జరుగుతుందో ఏమో అని అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారా లేదా. కానీ ఇవాళ మన శక్తి చూసి ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎందుకు సమర్థిస్తున్నాయి ఇవాళ మోడీ గారు తీసుకునే చర్యల్ని. వాళ్ళకి అసలు మాట్లాడడానికి వాయిసే లేని పరిస్థితి వచ్చింది కదా. అంటే ఇక్కడ భారతదేశ అంతర్గత విషయాలు ఎవరు పరిపాలనలో ఉన్నా కూడా అవన్నీ చెప్పేటువంటి అంశాలు కాదు కదా. ఆ మాత్రము బుద్ధి జ్ఞానం లేకుండా విమర్శలు చేశారు. ఇవాళ ఏమి మాట్లాడకుండా ఉండిపోయారు. మళ్ళీ ఇప్పుడు సైనిక చర్యలను మనం సమర్థించుకోకపోతే నైతికంగా వాళ్ళకు ఎలా బలం వస్తుంది? ఎవరు బలం? మన ప్రజలే బలం. ఇవాళ చూశారు కదా దేశంలో మరి ఎక్కడే కానీ సరే ఎక్కడో ఒక చోట ఒకటో రెండో ఆకతాయిలు చేసిన పనులు తప్ప ఈ యొక్క చర్యను అన్ని దేశాలు కూడా అంగీకరిస్తారు. అందరి ప్రజలు కూడా మతాలకు కులాలకు అతీతంగా దీన్ని ఆమోదించారా లేదా? ఆమోదించారు కదా, అంగీకరిస్తున్నారు కదా, అప్రిషియేట్ చేస్తున్నారు కదా. ఇది కావాలి కదా. యూనిటీ అంటే ఐకమత్యం అంటే అది కావాలి. ఇంకా ఇప్పుడు ఏ తప్పు పడగలుగుతాం మనం? సైనిక చర్యలు కానీ ఈ ముఖ్యమంత్రి మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాల గురించి కానీ ఏమి తప్పుకోవట్లేం. 15 చోట్ల ఒక చోట 2 చోట్ల కాదు, 15 చోట్ల వాళ్ళు దాడులకు ప్రయత్నించారంటే ఒక్క చోట ఏదైనా పొరపాటు అయినా కూడా ప్రాణ నష్టం ఎలా ఉండేదో, ఆస్తి నష్టం ఎలా ఉండదో మనం ఊహించలేం కదా. మిసైల్స్ కదా అవన్నీ కూడా. సార్, ఏదైతే రక్షణ వ్యవస్థలో ఏదైతే కమాండర్లు మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన బ్రీఫింగ్ ఇచ్చారు, ఆ టైంలో పాక్ గారి కుటిల బుద్ధిని చాటుకొని ఏదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసినా, ఎక్స్ట్రా అడ్వెంచర్స్ చేసినా భారత్ దాన్ని సమర్థంగా తిప్పి కొట్టగలదు అని చెప్పారు. సో వారు చెప్పిన ఏదైతే వీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా సింపుల్గా పాకిస్తాను అటాక్ చేయడము, భారత్ దాన్ని సమర్థంగా తిప్పికొట్టడము జరిగిపోయింది. ఇంకా దీనికి మించి ఏమైనా పాకిస్తాను వేరే రకంగా ఏదైనా మిసైల్స్ కావచ్చు, వేరే రకంగా దాడి చేయడానికి ఏదైనా అవకాశం ఉందా? వాళ్ళకి మొరటుగా ఏదైనా చేయడానికి అవకాశాలు ఉన్నాయి, చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఏదో ఒక పిచ్చి పని అనేది చేస్తారు. ఇప్పుడు మనము పిచ్చి పనులు ఏం చేయలేదు. ఎక్కడ టెర్రరిస్టులు ఉన్నారో ఆ టెర్రరిస్టు స్థావరాల మీదనే మనం దాడులు చేసాం. అది కూడా చెప్పి చేశాం, చెప్పకుండా చేయలేదు. చెప్పి చేశాం టెర్రరిస్టుల మీద మేము దాడులు చేస్తాము అని. ఒక 100 మంది దాకా చనిపోయారు టెర్రరిస్టులు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ఒక 100 మందిని చంపగలిగినాము అంటే గనక
అట్ ఏ టైం 100 మంది టెర్రరిస్టులను చంపినటువంటి చరిత్ర ఏ దేశానికి లేదు, మన దేశానికి ఉంది. అందుకని అన్ని దేశాలు ఇవాళ మనల్ని అప్రిషియేట్ చేస్తుంది. టెర్రరిస్టులను ఎవరు అంగీకరించడం లేదు, ఏ దేశం కూడా. ఈవెన్ చైనా కూడా అంగీకరించదు. ఎవరు కూడా అంగీకరించే పరిస్థితులు ఇవాళ రష్యా కూడా అంగీకరించలేదు. అలాంటి పరిస్థితుల్లో మనము పౌరులకు నష్టం జరగకుండా, పాకిస్తాన్ పౌరులైనా ఎవరైనా మనుషులే కదా, మానవత్వం అనేది ఉండాలా అని చెప్పి మనము టెర్రరిస్టుల మీద మాత్రమే మనము దాడులు చేశాము, జరిగిపోయింది. కానీ సార్ వారి మిసైల్స్ నగరాల్ని టార్గెట్ చేసుకుని మాత్రం ఊరుకోలేరు వాళ్ళు. సార్ వారి మిసైల్స్ నగరాల్ని టార్గెట్ చేసుకున్నట్టుగా అని చెప్పి చెప్పనివ్వండి. ఆ టెర్రరిస్ట్ సంబంధం లేదని చెప్పి ఆ టెర్రరిస్ట్ చనిపోతే సైనికులందరూ వెళ్ళి అక్కడ శ్రద్ధాంజలి ఘటిస్తారా వాళ్ళతో, టెర్రరిస్టులతో? చూసాం కదా, విజువల్స్ అన్ని వచ్చాయి కదా అక్కడి నుంచి, పాకిస్తాన్ నుంచి, సోషల్ మీడియాలన్నింటిలో. మరి ఎంత 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 అబద్ధాలు చెప్తారు వాళ్ళు. వాళ్ళతో సంబంధం లేదంటే వాళ్ళకు మీరు పోయి మీ సైనికులు పోయి అక్కడ సంతాపం చెప్తారా టెర్రరిస్టులకు? ఎలా వెళ్తారు? మీరు వెళ్ళారు కదా. మరి కాబట్టి వాళ్ళ మాటలు నమ్మడానికే లేదు, మాకు వాళ్ళకు సంబంధం లేదు అనేది నమ్మడానికే లేదు. అలా పచ్చి అబద్ధాలు చెప్పి కాలం గడపాలని చూస్తున్నది. వాళ్ళ ఆటలు ఇంకా సాగవు. ఇవాళ జరిగిన దాడులు చూసాం కదా, పాకిస్తాన్ మీద ఇంపార్టెంట్ ఎక్కడైతే సైనిక స్థావరాలు ఉన్నాయో అక్కడ మాత్రమే దాడులు జరిగాయి. మళ్ళీ ఈ రోజు కూడా అక్కడ పౌరుల మీద దాడి జరగలేదు. కేవలం సైనిక స్థావరాలు, అలాగే ఎక్విప్మెంట్స్ ఎక్కడైతే ఉందో, పరికరాలు ఉన్నాయో, యుద్ధ పరికరాలు అక్కడనే ఇవాళ మనము అక్కడ మిసైల్స్ ద్వారా, క్షిపణుల ద్వారా వాటిని ధ్వంసం చేశాం. అంటే ఒక కరెక్ట్ అయిన విధానంలో భారతదేశం వెళ్తున్నది. పౌరుల మీద అన్యాయంగా పౌరులు చనిపోవాలని కోరుకోవటం లేదు. అదే పాకిస్తాన్ సైన్యము మన పౌరులను 16 మందిని కాల్చి చంపాయి బార్డర్లో. అది మాట్లాడడం లేదు ఎవరు. అది మాట్లాడరు కదా. మేము పాకిస్తాన్ వాళ్ళ సైనికులు చంపితే మన పౌరులని ఆ విషయం చెప్పాలి కదా. చెప్తున్నారా? చెప్పడం లేదు కదా. చెప్పండి, ఇంక అడగండి సార్. ఆ వింగ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి, వీరు బ్రీఫింగ్ ఇచ్చారు. ఏదైతే మన దేశము సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వారు అద్భుతమైన బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. సో పాకిస్తాన్ కానీ దీనికి మించి ఏదైనా సరే ఎక్స్ట్రా అడ్వెంచర్స్, మిస్అడ్వెంచర్స్కి ప్రయత్నించినట్లయితే భారత్ దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలదు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో వారు చెప్పినట్లుగానే మన దేశ ఒక డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న S-400, సో ఆ డిఫెన్స్ సిస్టమ్ పర్ఫెక్ట్గా వర్క్ చేసింది అనుకోవచ్చా? ఇక ముందు కూడా పాకిస్తాన్ ఏదైనా, అంటే ఇప్పుడు వారు ప్రయోగించిన మిసైల్స్ నగరాలని ధ్వంసం చేయడానికి ప్రయోగించినట్టుగా కూడా మన భారత రక్షణ వ్యవస్థ చెప్తుంది. సో డైరెక్ట్గా మన సివిలియన్స్ మీద అటాక్ చేయడానికి. సో వాటిని భారత్ ఖచ్చితంగా అడ్డుకుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేకుండా పోయింది, లేదంటే చాలా పెద్ద నష్టమే జరుగుండేది. సో పాకిస్తాన్ ఇలాంటి చర్యలు పాల్పడుతుంది. మరి అవును, నేను చెప్పింది కరెక్ట్. ఇప్పుడు S-4 ఏదైతే ఉందో, ఆ సిస్టమ్ ఏదైతే పనిచేసిందో నిజంగా ఇవాళ మరి అనేక మంది ప్రాణాలను ఆపినట్టే కదా. లేకపోతే కిందికి భూమి మీదకి వచ్చి పడి ఉంటే కనుక నష్టం జరిగేది, తీవ్రమైన నష్టం జరిగేది కదా. ఇప్పుడు ఇవన్నీ ఊహించే ఎన్ని జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలు తీసుకోవాలనో అన్నీ తీసుకున్నారు, ఇంకా తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ చెప్పిన దాంట్లో కూడా మేము ఆపరేషన్ సింధూరం ఆపము, కంటిన్యూగా కొనసాగుతుంది అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, ప్రధానమంత్రి గారు చెప్పారు, సైనిక అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇది ఇంకా ఏమన్నా తెగబడి ఇంకా ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే ఇంకా బుద్ధి వాళ్ళకు రాలేదని అనుకొని ఇంకా బుద్ధి వచ్చేటట్టు చేయగలిగినటువంటి సామర్థ్యం మన భారతదేశానికి ఉంది.
సరే, ఇంకొక విషయం, పాకిస్తాన్ ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా ఇజ్రాయెల్కు చెందిన మన హార్పీ డ్రోన్స్తో వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని, రాడార్ కంట్రోల్ సిస్టాన్ని కూడా భారత్ లాహోర్లో ఉన్న ఆ వ్యవస్థను కూడా ధ్వంసం చేసింది విజయవంతంగా. సో దీనివల్ల వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? వారి రాడార్ సిస్టమ్ని పని చేయకుండా చేయడము, వారి ఎయిర్ స్పేస్ డిఫెన్స్ సిస్టాన్ని నాశనం చేయడం ద్వారా పాకిస్తాన్కి ఎలాంటి దెబ్బ కొట్టినట్లయింది? పెద్ద దెబ్బది. వాడు డిఫెన్స్ సిస్టమ్ నాశనం అయిపోతే వాడు ఏ విధంగా మానిటర్ చేస్తాడు? వాడు మిసైల్స్ వదలాలి అంటే, రాకెట్లు వెళ్ళాలి అంటే, లేదు యుద్ధ విమానాలు వెళ్ళాలంటే సిస్టమే లేకపోతే ఎలా వాడు ఆపరేట్ చేస్తాడు? పెద్ద దెబ్బది వాళ్ళకి. వాళ్ళ మీద మన మీద దాడి చేయాలి అంటే ఎయిర్ పరంగా దాడి చేయాలి అంటే ఆ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. అదే పోయింది. దాని మీద నేను ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసి వాళ్ళ స్థావరాలు ఏవేవి ఎక్కడ ఉన్నావి అని ముందుగానే సమాచారం కనుక్కొని కరెక్ట్గా స్ట్రైక్ చేసి అక్కడ వాటిని ధ్వంసం చేశారు అంటే నిజంగా అభినందించాల్సిన, మన సైనిక అధికారులందరినీ కూడా అభినందించాల్సిన అవసరం అయితే ఉంది. సార్, వారు ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నారో చైనా నుంచి, వారు ఏదైతే మిసైల్స్ని డిఫెన్స్ చేసే ఒక డిఫెన్స్ మెకానిజాన్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. సో చైనా వస్తువుల మాదిరిగానే చైనా డిఫెన్స్ సిస్టమ్ కూడా ఫెయిల్ అయినట్లే కదా. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు లాహోర్లోని వాళ్ళ ఎయిర్ స్పేస్ డిఫెన్స్ సిస్టాన్ని నాశనం చేసినప్పుడు కూడా వారి డిఫెన్స్ మెకానిజం వర్కౌట్ కాలేదు. సో అది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. సో దీని మీద చైనాకు కూడా అవమానమే కదా ఇది. చైనాకు అవమానమే ఇది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ చైనాను విశ్వాసంలో ఇంకా తీసుకోవు. అక్కడి నుంచి ఏమైనా కొనుగోలు చేయాలంటే కూడా వీళ్ళు నాసిరకమే చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మనకు తెలుసు కదా, మన భారతదేశంలో చైనా వస్తువులు అంటే ఏమంటాం? నాసిరకం వస్తువులు అంటాం. ధరలు తక్కువ దొరకొచ్చేమో కానీ అవి ఎక్కువ రోజులు ఉండవు, పనిచేయవు అనేది ఓవరాల్ గా అందరి మైండ్ లో ఉంటుంది కదా, తత్కాలికమే అని. సో అది కూడా అలాగే. ఏదైతే ఏముంది, వాళ్ళ యొక్క ఆలోచన, చైనా ఆలోచన విధానమే అలాంటిది. వాళ్ళు ఎక్కడ ఏం సక్సెస్ అయినారు? ఇప్పుడు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి చైనాకు సంబంధించి వాళ్ళు పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తూ, కొన్ని ఆయుధాలు సమకూరుస్తూ, ఇవన్నీ చేస్తూ వస్తున్నారు కదా. ఏం సాధిస్తారు వాళ్ళు ఇప్పుడు దీనివల్ల? చెప్పండి, ఏం సాధిస్తారు చైనా? మళ్ళీ పోనీ బహిరంగంగా మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పలేకున్నారు, విచారం వ్యక్తం చేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఏం చేయగలుగుతారు? ఒకవేళ అదే జరిగితే చైనా మనకు వెంటనే రష్యా, అమెరికాలు ముందుంటాయి. సార్, తెలుసు, వాళ్ళకు తెలుసు ఆ విషయం. పాకిస్తాను యుద్ధం మొదలైంది అని చెప్పేసి సింధు జలాలు ఆపినప్పుడు యుద్ధం స్టార్ట్ అయిపోయింది, వార్ స్టార్ట్ అయిపోయింది అన్నది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా 9 ప్రదేశాల్లో టెర్రరిస్టు సంస్థలను నాశనం చేసినప్పుడు కూడా వార్ స్టార్ట్ అయిపోయింది అన్నది. దీనికి రిటాలిటీ ఉంటుంది, ఖచ్చితంగా పాకిస్తాను దీనికి బదులు తీర్చుకుంటుంది అని చెప్తున్నారు. సో బదులు తీర్చుకునే ప్రక్రియలోనే ఈ మిసైల్స్ని పంపించినట్టు అనుకోవాలా మనం? అంటే దీన్ని ఇంతకు మించి వారు ఏమైనా ఎక్స్ట్రాగా మళ్ళీ ఏమైనా చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు చేసే అవకాశం అంటే, ఇప్పుడు యుద్ధ తంత్రంలో ఎలా ఉంటది, వాళ్ళ దగ్గర ఏమేమి ఆధునిక పరికరాలు ఉన్నాయి, ఏమేమి దాడులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అన్ని మనకు కూడా సమాచారం వచ్చి ఉండదు. కొంత సమాచారం వచ్చి ఉంటుంది కాబట్టి అవి చేయగలిగినాం. కొన్ని ఇంకా వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు కూడా పాకిస్తాన్ దొంగ దెబ్బ తీయడానికే ప్రయత్నం చేస్తుంది కానీ నేరుగా వచ్చి మనతో పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. లేకుంటే అమాయక పౌరుల్ని బార్డర్లో కాల్చేస్తారా? వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? అమాయక పౌరులు ఏం చేస్తారు? మీ చేతనైతే రండి, ఇవాళ ప్రయత్నం చేశారు, 14 చోట్ల తిప్పి కొట్టాం వాటిని. అలా మనం ఏదైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కానీ దొంగ దెబ్బలు తీయాలంటే ఇప్పుడు మొన్న కూడా కాశ్మీర్లో దొంగ దెబ్బే కదా. అలా చేయొచ్చా? మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా అలా చేస్తారా? చేశారు కదా. మరి మా టెర్రరిస్ట్ వాళ్ళతో మాకు సంబంధం లేదంటారు. వాళ్ళు చంపితే వాళ్ళు చూడడానికి పోతారు. సైనికులు కూడా సంబంధం లేకుండా ఎట్లా పోయింది మరి? ఆ స్థావరాలన్నీ ఎక్కడివి? ఇప్పుడు ఎల్ఓసిలో ఉంటే నా 5 స్థావరాలు ఉన్నాయి, ధ్వంసం చేశాము. 6 స్థావరాలు పక్కన పాకిస్తాన్ లో కూడా 5 స్థావరాలు ధ్వంసం చేశాం కదా టెర్రరిస్టులవి. అక్కడ పాకిస్తాన్లో ఎలా వచ్చాయి?
ఎల్ఓసీలు అంటే మాకు తెలియదని తప్పించుకుంటారు. పాకిస్తాన్లో ఎలా వచ్చాయి? ఒప్పుకుంటున్నారు కదా. స్థావరాల మీద మనం దాడి చేసినట్టు చనిపోయిన అంశాన్ని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. పాకిస్తాన్ ఎంపీ కూడా పార్లమెంట్లో ఈరోజు కన్నీళ్లు పెట్టుకున్నాడు సార్. చెప్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది పాకిస్తాన్ ఏదైతే కుటిల బుద్ధితో మిసైల్స్ను ప్రయోగిస్తుందో అది భారత డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. సో ఆ విషయంలో భారత ఆర్మీకి మనం సెల్యూట్ కొట్టాలి. సో ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.